వెల్కమ్ టు ద సెషన్. ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీలోని పార్లమెంటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి, మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ పార్లమెంటరీ సిస్టమ్ గురించి చెప్తున్నాయి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ యొక్క మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఎందుకు మనం పార్లమెంటరీ సిస్టమే చూస్ చేసుకున్నాం ఓవర్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్కి ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. కమింగ్ టు ద టాపిక్, పార్లమెంటరీ సిస్టమ్ గురించి చెప్పే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టికల్ నెంబర్ 74 అండ్ 75 సెంట్రల్ గురించి చెప్తాయి, అండ్ ఆర్టికల్ నెంబర్ 163 అండ్ 164 పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ స్టేట్ గురించి చెప్తుంది. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే మోడర్న్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో పార్లమెంటరీ సిస్టమ్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్. దీన్ని మీకు నేను అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు లెజిస్లేచర్స్కి రెస్పాన్సిబుల్ అవుతారు. అదే ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెజిస్లేచర్స్కి రెస్పాన్సిబుల్గా ఉండరు. తర్వాత పార్లమెంటరీ డెమోక్రటిక్ గవర్నమెంటే క్యాబినెట్ గవర్నమెంట్ అని కూడా అంటారు. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో నాన్ క్యాబినెట్ గవర్నమెంట్ అని అంటారు. తర్వాత దీనికి ఇంకో పేరు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇంకో పేరు వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ అని కూడా అంటారు. దీన్ని వచ్చేసి నాన్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆర్ ఫిక్స్డ్ గవర్నమెంట్ అని కూడా అంటారు. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్, జపాన్, కెనడా, ఇండియా దేశాల్లో ఎక్కువగా మనం చూస్తాం. తర్వాత ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ యుఎస్ఏ, బ్రెజిల్, రష్యా అండ్ శ్రీలంకలో చూస్తాం. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని ఎందుకంటారంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పార్లమెంట్కి రెస్పాన్సిబుల్ కాబట్టి దీన్ని రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని కూడా అంటారు. వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అని ఎందుకంటారంటే దీన్ని మనం బ్రిటిష్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి వెస్ట్ మినిస్టర్ గవర్నమెంట్ అని అంటారు. ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ అని ఎందుకంటారు అంటే దీంట్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా మనం చూస్తాం కాబట్టి దీన్ని ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం పార్లమెంటరీ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ ఏంటనేది చూద్దాం. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రెసిడెంట్ గారు, రియల్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారు. ఇది ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఎక్సర్సైజ్ అండ్ ఆఫీస్ ఫంక్షన్. ఇంకోటి ఏంటంటే మెజారిటీ రూల్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఏ పార్టీ అయితే మెజారిటీ వస్తుందో, ఏ పార్టీ అయితే ఎక్కువ మెజారిటీ సీట్స్ వస్తుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇంకోటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మినిస్టర్స్ ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా పార్లమెంట్కి రెస్పాన్సిబుల్ అవుతారు. ఒకవేళ అసహన వ్యక్త తీర్మానం అని చెప్తాం మనం, నో కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్తాం. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల వీరి యొక్క మినిస్టర్ పదవిని కోల్పోతారు. పొలిటికల్ హోమోజెనిటీ, ఈ ఎన్నికైన ప్రజలంతా ఎన్నికల వల్ల ఎవరైతే మినిస్టర్ ఎన్నికయ్యారో వాళ్ళంతా కూడా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి అంత పొలిటికల్ హోమోజెనిటీ, అంతా ఒకే పొలిటికల్ ఐడియాలజీ అనేది తీసుకుంటారనమాట. తర్వాత డబల్ మెంబర్షిప్, ఎవరైతే ఎన్నికలు అయ్యారో వాళ్ళంతా మినిస్టర్ అవుతారు కదా, ఆ మినిస్టర్స్ అందరూ కూడా ఫస్ట్ లెజిస్లేచర్ కిందకు వస్తారు, తర్వాత వాళ్ళే ఎగ్జిక్యూటివ్ చూపిస్తారు. సో దీన్ని మనం డబల్ మెంబర్షిప్ అంటాము. ఒకవేళ వాళ్ళు మినిస్టర్ కాకపోయినా సరే, అంటే వాళ్ళు ఏంటి పక్కిళ్ళు లోక్సభలో వాళ్ళు మెంబర్ కాకపోయినప్పటికీ, పార్లమెంట్లో వాళ్ళు మెంబర్ కాకపోయినప్పటికీ వాళ్ళు మినిస్టర్గా కొనసాగించవచ్చు 6 నెలలు మాత్రం. తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పార్లమెంట్లో మెంబరే అయి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు మినిస్టర్షిప్ కొనసాగిస్తారు. తర్వాత వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ కింద లీడర్షిప్లో వీళ్ళందరూ కొనసాగబడతారు. ఇంకోటి ఏంటంటే దీని యొక్క మెయిన్ ఫీచర్ డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్. మెరిట్స్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఏంటంటే
దీనికి లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య హార్మోనీ ఉంటుంది, ఎక్కువ డిస్ప్యూట్స్ ఉండవు. తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు మినిస్టర్స్ అంతా కూడా రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ ఫర్ ఆల్ దేర్ యాక్ట్స్ అండ్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్. తర్వాత ప్రివెంట్స్ డెపోజిటిజం. ఈ డెస్పోటిజం అంటే ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ చేతుల్లో ఉంటుంది, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతిలో ఉంటుంది, ఒక సింగిల్ వ్యక్తి చేతిలో ఉండదు. సో దీన్ని మనం ఎలా చూస్తామంటే డిక్టోరియల్ టెండెన్సీ అనేది ఉండదు, అంటే ఒక వ్యక్తిలో అధికారం ఉండదు, ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేతిలో అధికారం ఉంటుంది. అది కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ చేత ప్రజలు ఆ అధికారాన్ని తీసుకోవచ్చు. ఇంకో మెరిట్ ఏంటంటే రెడీగా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అనేది సిద్ధంగా ఉంటుంది. తర్వాత వైడ్ రిప్రజెంటేటివ్, మన భారతదేశం చాలా పెద్దది కాబట్టి అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారికి అన్ని విధాలుగా రిప్రజెంటేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే యూనిటీ ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసి డీమెరిట్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్. డీమెరిట్స్ అంటే ఏంటంటే అన్స్టేబుల్ గవర్నమెంట్ అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా కానీ, పొలిటికల్ డిఫెక్షన్ ద్వారా కానీ, లేదా మల్టిపుల్ కోయిలేషన్ గవర్నమెంట్స్ ద్వారా కానీ ఈ గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంటు, చరణ్ సింగ్ గారి గవర్నమెంటు, విపి సింగ్ గారి గవర్నమెంటు, చంద్రశేఖర్ గారి గవర్నమెంటు, దేవగౌడ గారి గవర్నమెంటు. ఇంకోటి వచ్చేసి నో కంటిన్యూటీ ఆఫ్ పాలసీస్, అంటే ఈ గవర్నమెంట్లో ఏవైతే పాలసీస్ ప్రవేశించబడ్డాయో తర్వాత గవర్నమెంట్కి అవి కొనసాగిస్తారు అనే నమ్మకం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డిక్టేటర్షిప్ ఆఫ్ ది క్యాబినెట్, అంటే అన్ని అధికారాలు కూడా ఆ క్యాబినెట్ మినిస్టర్ల చేతిలో ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన. ఇంకోటి వచ్చేసి అగైన్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఇప్పుడు ఈ లెజిస్లేచర్ ఎవరైతే మినిస్టర్లు ఎన్నికలు కాబడ్డారో వాళ్ళ చేతిలోనే లెజిస్లేటివ్ పవర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది. ఇది అకార్డింగ్ టు సపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధం ఇది. ఇంకోటి గవర్నమెంట్ బై ఎమ్మెచ్యూర్స్, అంటే ఎవరైతే ఎన్నుకోబడ్డ మినిస్టర్లు ఉంటారో వాళ్ళు వారి యొక్క పరిపాలన ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్లు కాకపోవచ్చు. రీజన్స్ ఫర్ అడాప్టింగ్ పార్లమెంటరీ సిస్టమ్, మనం ఎందుకు ఈ పార్లమెంటరీ వ్యవస్థనే తీసుకోవడం జరిగింది అంటే దానికి వచ్చేసి ఈ రీజన్స్ చెప్తాం. ఫెమిలియారిటీ విత్ ది సిస్టమ్, అంటే గత 30-40 సంవత్సరాల నుంచి మనం ఈ పార్లమెంటరీ సిస్టమ్కి అలవాటు పడిపోయాం కదా, ఇంక కొత్త దానికి వెళ్ళి మనం అక్కడ అరువు తెచ్చుకోవడం ఎందుకు, దీన్నే కొనసాగిద్దామని చెప్పి కేఎం మున్షి గారి అభిప్రాయంతో ఇలా పార్లమెంటరీ సిస్టమ్ని కొనసాగించడం జరిగింది. ప్రిఫరెన్స్ టు మోర్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్, ఏదైనా డెమోక్రటిక్ గవర్నమెంట్కి మనకు కావాల్సింది ఏంటంటే స్టెబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. అవి ఏ ప్రభుత్వంలోనూ కూడా స్టెబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అనేవి ఉండవు. అమెరికన్లో ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉండదు. బ్రిటిష్ గవర్నమెంట్లో వచ్చేసరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. సో మనం ఏం చెప్పామంటే రెస్పాన్సిబిలిటీ అండ్ మోర్ స్టెబిలిటీ కావాల్సిన ఒక గవర్నమెంట్ తీసుకున్నాం మనం. ఇంకోటి ఏంటంటే లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్కి గొడవలు రాకుండా ఉండే ఈ పార్లమెంటరీ సిస్టమ్ మనం చూస్ చేసుకున్నాం. తర్వాత నేచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏంటంటే చాలా ఎక్కువ ప్రభావితం కావాల్సిన రిప్రజెంటేటివ్ ఇవ్వాల్సిన ఒక సెక్షన్స్కి అన్నిటికీ కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి మనం ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కువ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మన ఇండియన్ సొసైటీకి తగినదిగా చూస్ చేసుకున్నాం. మనం పార్లమెంటరీ గవర్నమెంట్ని కొనసాగించాలా లేదా ప్రెసిడెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకొని రావాలా అనే వాదన ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ స్వరణ్ సింగ్ కమిటీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేతిలో ఏర్పాటుపడిన కమిటీ ఏం చెప్పిందంటే ఇప్పుడు దాకా ఉన్న ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది బాగానే ఉంది కదా, కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ని అని ప్రశ్నించింది. దాంతో ఆ యొక్క వివాదన ముగిసింది. బ్రిటిష్ యొక్క పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి ఇండియన్ యొక్క పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఇండియన్ అనేది రిపబ్లికన్ సిస్టమ్, తర్వాత బ్రిటిష్ అనేది మోనార్కియల్ సిస్టమ్ కిందకు వస్తుంది. అంటే మనకి హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్గా పనిచేస్తాము, కానీ బ్రిటిష్ వాళ్ళు కింగ్ కానీ క్వీన్ కానీ వారిని మోనార్కియల్ సిస్టమ్లో హెడ్గా చూస్తారు. తర్వాత సోవర్నిటీ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళు సార్వభౌమత్వ అధికారాన్ని పార్లమెంట్కి అంకితం చేస్తారు. కానీ మనకి సుప్రీం పవర్ పార్లమెంట్ కాదు, మనం ఫెడరల్ సిస్టమ్ ఆచరిస్తాం, జ్యుడిషియల్ రివ్యూస్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మన దాంట్లో. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా లోవర్ హౌస్ నుంచే ఎన్నికవ్వాలి బ్రిటిష్ గవర్నమెంట్లో.
కానీ మన దాంట్లో అప్పర్ హౌస్ ఆర్ లోవర్ హౌస్ రెండిట్లోంచి కూడా ఎన్నిక అవ్వచ్చు. మీరు చూస్తే పార్లమెంటరీ సిస్టమ్కి ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి డిఫరెన్స్ చూస్తారు. దీంట్లో డ్యూయల్ ఎగ్జిక్యూటివ్, దీంట్లో సింగిల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, మెజారిటీ పార్టీ రూల్ ఉంటుంది, దీంట్లో ప్రెసిడెన్షియల్ రూల్ ఉంటుంది. దీన్ని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా చేస్తాము, నాన్ రెస్పాన్సిబిలిటీ ఇది. పొలిటికల్ హోమోజెనిటీ ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. డబల్ మెంబర్షిప్, సింగిల్ మెంబర్షిప్, లీడర్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, డామినేషన్ ఆఫ్ ప్రెసిడెంట్, డిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్, ఫ్యూజన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్.